ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసుకుంటూ వెళ్లిపోయాడు నిందితుడు ప్రశాంత్. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లూరులో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైనే కన్నేశాడు. లోన్ ఇప్పిస్తా అని చెప్పి అతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరును రిజిస్ట్రేషన్ చేయాలని ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలి అనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకెళ్లి నిజామాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి బాసర్ నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, వరుసగా 6 హత్యలైతే చేశాడు ప్రశాంత్. ప్రాథమిక దర్యాప్తులో ఏమని తేలింది? థ్యాంక్ యూ కిరణ్మయి. నిజామాబాద్ జిల్లా వరుస హత్యల కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 15 రోజుల వ్యవధిలోనే ఉభయ కుటుంబానికి చెందిన 6గురు హత్యకు గురైన సంఘటన ఈ రోజు యావత్ ఉమ్మడి జిల్లాలో ఒక విషాదం నింపిందని చెప్పొచ్చు. ఓ సైకో కిల్లర్ 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలను పారేశాడట. ఈ నరహంతకుడు ఇప్పుడు ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకం రేపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని సదాశివ్ నగర్ లోని గుర్తు తెలియని మహిళ మృతదేహం కావడంతో అసలు మనకు సంగతి దీంట్లో వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం యావత్తు ప్రజలు సైతం ఇప్పటికే విస్మయానికి గురవుతున్నారు. బాల్కొండ సోన్ బ్రిడ్జ్ సమీపంలోని ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మాచారెడ్డిలోని మరొక మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతోనే ఇక్కడ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా ఇంటి కోసం వరుస హత్యలు, ఆస్తి కోసం కేవలం వరుస హత్యలు చేసినట్టు అనుమానం సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. నిందితుడు మాగ్లూరుకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు సైతం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎందుకంటే జిల్లాలోని 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసిన సైకో కిల్లర్ ని పోలీసులు వలపని పట్టుకునే ప్రయత్నంలో సైతం ప్రత్యేక బృందాలు సైతం